మహిళల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కింద ఏప్రిల్ 6 నుంచి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య అవగాహన వారోత్సవాల సందర్భంగా బుధవారం సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమం, అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పరిశుభ్రంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మేడం గరీబ్ కుమారి అందరూ కూడా ఈరోజు ఆరోగ్యంగా ఉంటేనే ఇతరులకు సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు ఏదైతే స్టాల్స్ ఏర్పాటు చేసినప్పుడు చూపెడుతున్నట్టు మనం ఎందుకు తెలియకపోతున్నాం, మనం కూడా తిని మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్క అంశంలో మనకు హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి, మనకి ఎంత ఉంటున్నది, ఉండకపోవడం గల కారణాలు ఏంటి, మనం తినకపోవడం గల కారణాలు ఏంటని చెప్పినటువంటి కూడా అంత చక్కగా చెప్పేటువంటి సందర్భం. ఇలాంటి వర్క్షాపులలో కూడా మనం ముందుగా ఆరోగ్యంగా ఉండేటువంటి కార్యక్రమం తీసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు ఒక ఆరోగ్యం పైన కింది స్థాయిలో ఒక అవగాహన వచ్చిందని భావిస్తుంది. మళ్ళీ వెంకట పద్ధతిలో వెళ్ళేది, మళ్ళీ జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు, తలుపుతుంది తల్లుడు, ఒక పూట భోజనం, ఈరోజు ఉపవాసాలు ఉండడం కూడా ఒక రకంగా కలిసి వస్తుంది కొందరు. మళ్ళీ ఈరోజు రసాయన ఎరువులతో పండించే పంటలు కాకుండా వీలైతే ఇంటి ముందు గుంట గుంటుంటే బండి కూరగాయలు చేసుకొని తినాలని చెప్పినటువంటి ఒక లక్ష్యం. ఈ విధంగా దాంతోపాటు ఎవరైనా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్తే కడుపు నొప్పడం, జ్వరం, డాక్టర్లు చెప్తా ఉన్నారు మీరు తినడంలో మార్పులు చేసుకోండి అని, మటన్ ఏదైతే వీలైతే తక్కువగా తీసుకోవాలని చెప్పి ఈ విధంగా అంటే ఓవైపు ఆరోగ్య పరిరక్షణ కోసం చేసేటువంటి డాక్టర్లు చెప్పడం కానీ మనం కూడా దైనందిన జీవితంలో చూస్తున్న సందర్భంలో తెలుస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 19 డేస్ ఈ వర్క్షాప్ ద్వారా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మనం తీసుకున్నటువంటి సూచనలు, సలహాలు ఈరోజు చట్టపరంగా కూడా భ్రూణ హత్యలు ఇప్పుడు ఈరోజు అసలు ఆడనా మగనా తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా కడుపులో బిడ్డ క్షేమం ముందు తెలుసుకోవడానికే స్కానింగ్ తప్ప అందులో మొదన ఆడన తెలుసుకునేటువంటి హక్కు మీకు లేదు. చెప్పే హక్కు వాళ్ళు ఒకరు చెప్పిన వరకు చట్టం చర్యలు తీసుకుంటాం చెప్పి ఒక చట్టం కూడా చెప్తుంది. అది నిజాలు అయితే 3 ఏళ్ళు చేయాలని చెప్పినట్టు అంతేనా. అలాంటి పరిస్థితుల్లో అంటే మనకు మహాలక్ష్మి ఈరోజు ఆడపిల్ల పుట్టిందని నీకెదురు మహాలక్ష్మి వచ్చిందంటాం. అంటే ఆడ తల్లిని ఆడపిల్ల ఆ విధంగా మనం చూస్తున్నాం. కానీ చెప్పడం వరకు అయిపోయింది, కొన్ని చేతుల్లో జరుగుతుంది అనేటువంటి దాన్ని దృష్టిలో ప్రభుత్వం ఈరోజు కట్టే చర్యలు తీసుకొని చెప్పినట్టు ఒక నిర్ణయం తీసుకుని రావాలి. బహుశా లేకుండా డిఎంఎడ్హెచ్ ద్వారా హాస్పిటల్ సంబంధించిన కౌన్సిలింగ్ జరిగినప్పుడు కూడా అనేక సందర్భాలు ఇలాంటివి చెప్పుకుంటారు. కానీ అక్కడ కూడా 1-2 జరుగుతుంటే వారిపైన కూడా చర్యలు జరుగుతూ ఉంది. అలా కాకుండా మనం సేఫ్ చైల్డ్కి సంబంధించి కానీ, సేఫ్ గర్ల్కి సంబంధించి కానీ, సేఫ్ మదర్ అనేటువంటి దానిలో ఏదైతే మనం నిర్ణయాలు తీసుకుంటామో దాన్ని కూర్చో తప్పకుండా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాటించేటువంటి కార్యక్రమం తీసుకొని ఇప్పుడు గ్రామాలలో గర్భిణీ స్త్రీలు ఎవరెవరు ఉన్నారని చెప్పనేది లెక్క తేలినప్పుడు వారికి పోషకాహారాన్ని అందించేటువంటి కార్యక్రమాలు అంగన్వాడీల ద్వారా ఏ విధమైనటువంటి మనం డైట్ ఇస్తున్నాం అనేది, ఏ విధంగా వారికి పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని అందిస్తున్నాం అంటే తల్లికి గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు కూడా పోషకాలు అందాలి, పోషకాహారం అందాలి, తల్లి బిడ్డ క్షేమం ఉండాలని చెప్పినటువంటి అంగన్వాడీ సెంటర్ల ద్వారా మనం చక్కటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. వాటన్నింటి కూడా అమలయ్యే విధంగా భవిష్యత్తులో కూడా ఈరోజు స్కూళ్ళలో అంటే ఒకవైపు విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వైద్యానికి సంబంధించి ఈరోజు రాబో రోజుల్లో కూడా మేలు కార్యక్రమాలు నేను అనుకుంటే ఇంకో 1 year లోపల ఇక్కడ వేములో 100 బెడ్ హాస్పిటల్ నుంచి సిరిసిలో ఉన్నటువంటి